ఏంటమ్మా కర్రీ రోజు? ఓకే, బాగానే ఉంది. ఏంటి కర్రలు పోయి కదా? ఈరోజు 27వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం. ఈరోజు ఎగ్ కర్రీ పెడతా ఉన్నాం. ప్రతిరోజు ఈ రీతిగా రాము చారిటబుల్ ట్రస్ట్ అనేది ఆహార పంపిణీ చేస్తూ ఉంది. రోడ్ల మీద ఉన్నప్పుడు అనాథలు, దిక్కులేని వారు చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంది. అందువల్ల ఈ భోజన పంపిణీ కార్యక్రమం అనేది మేము చేయడం జరుగుతుంది. వాళ్ళు చూసినప్పుడు ఎంతో బాధ, దుఃఖం అనేది వస్తూ ఉంది. ఎందుకంటే వారికి ఆహారం ఎవరు పెడతారనేది ఒకలాంటి భావన కలుగుతుంది. అందువల్ల ప్రతిరోజు 11 గంటలకి పట్టుకెళ్ళివ్వటం అనేది జరుగుతుంది. ఈ భాగ్యం మాకు దక్కింది. ఎందుకంటే అన్నిటికంటే కూడా చాలా గొప్పది ఇది ఆహారం అనేది. మనం ఏమిచ్చినా అడుగుతారు, కానీ ఆహారం కడుపు నుండి పెడితే మళ్ళా మాకు పెట్టండి అని మాట అడగరు. అందువల్ల దేవుడే మాకు ఇచ్చిన అవకాశమని మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. అందువల్ల మీ పరిధిలో మీరు కూడా ఒకవేళ ఉంటే ఎక్కడైనా మీరు కూడా చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. వింటావా? చిన్నవైనా ఇటువంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే పాప ఎవరు లేరు ఇటువంటి వాళ్ళకి మనం సహాయం చేసాము చాలా సందర్భాలు, కానీ ఆ సహాయం అనేది వ్యర్థమైపోతుంది. ఇటువంటి వాళ్ళకి చేయండి. వచ్చేసి పడుకోండి. అదే వస్తాం, ఇక్కడే ఉండు, ఇక్కడే వస్తుంటాం. ఓకే. మీరునా ఇటువంటి వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరు లేరు, దిక్కులేదు. వీళ్ళకి రోడ్ల మీద పడి ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మన ఆహారం పెట్టడం చాలా మంచిది. ఒక పూట ఆహారం పెడితే వీళ్ళకి నిజానికి ఎంతో వారికి సంతోషిస్తారు, వారు ఆనందిస్తారు. సహాయం చేసినప్పుడు కూడా ఎటువంటి వారికి సహాయం చేయాలి, ఎటువంటి వారికి సహాయం చేయకూడదు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇటువంటి వారికి సహాయం చేయడం అనేది చాలా మంచిది. ఏమంటే ఇల్లు పుల్లు అన్నీ ఉన్న వారికి సహాయం చేసేదానికంటే ఆహారం వాళ్ళకి పెట్టిన దానికంటే ఇటువంటి వారికి లేని వారికి ఇటువంటి వారికి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది. మాటలు కూడా రావు, ఈ అర్థం ఆయన మాట్లాడే మాటలు కూడా మనకు అర్థం కావచ్చు. ఎవరు లేరు, బట్టలు కూడా లేకుండా
షర్ట్ వేసుకోకుండా ఈ రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఎంత దీనస్థితి తెలిసింది. చాలా బాధాకర విషయం. ఫోన్ చేయండి, పెద్దయినా ఫోన్ చేయండి. భోజనం చేయండి. మా అమ్మగారు పోతుంటారా? తింటావా? ఏ ఊరు? ఈ ఊరే వస్తున్నాను.